హల్లెలూయా. మీ అందరికీ ప్రభునామమున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాం. క్రిస్మస్ సందేశాలు సమృద్ధిగా వింటున్నాం. దైవజనులు, అభిషక్తులు, గొప్పవారు ఎన్నో విధాలుగా క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనకు వినిపిస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ క్రిస్మస్ సందర్భంలో చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంలో ఒక వాక్యం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు రోమీలకు ఒక పత్రిక రాశాడు. 8వ అధ్యాయము 31వ వచనం. అందరు కలిసి చదవండి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు ఇవ్వడు? హల్లెలూయా. ఎంత మంచి మాట చదువుకున్నామయ్యా మనందరము. ఎందుకు ఇవ్వడు? ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. దేవుడు ఇయ్యలేనిది, దేవునికి అసాధ్యమైనది, చేతగానిది ఏదైనా ఉందా? చెప్పండి మరి. ఉంటే చెప్పండి మరి. దేవునికి ఇది చేత కాదు, ఇది ఇయ్యలేడని చెప్తే చెప్పండి మరి. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు. అడిగే దమ్ము నీకుండాలి. పొందుకునే విశ్వాసం నీకుంటే అన్నీ దేవుడిస్తాడు. నీ విశ్వాసం పరిమాణము కొంచెమే. గోరంత విశ్వాసం పెట్టుకొని నువ్వు అద్భుతాలు ఏడ పొందుతావు చెప్పు? ఆశ్చర్యకార్యాలు ఏడ చూస్తావు? మార్తమ్మతో మరియమ్మతో యేసుప్రభు ఏమన్నాడు? మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నమ్మడంలో ఉంది గొప్పతనం. కొంతమంది కొంచెమే నమ్ముతారు. అపనమ్మకం, గట్టి నమ్మకం ఉండదు కొంతమందికి. అపనమ్మకస్తులు కొంతమంది, అల్ప విశ్వాసులు కొంతమంది, అవిశ్వాసులు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళ జీవితంలో ఏం జరగవు. జీవితం అంతా క్రైస్తవులే, నామకార్థన క్రైస్తవులుగా ఉండిపోతారు. వాళ్ళలో ప్రగాఢమైన గొప్ప విశ్వాసం లేదు. బైబిల్లో అక్కడక్కడ మనం చదువుకుంటాం కదా, మీలో విశ్వాసం లేదు అన్నాడు దేవుడు. అసలుకి యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని తీసుకుపోయేందుకు వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పటికి విశ్వాసములో ఉండరంట విశ్వాసులు. విశ్వాసమే ఉండదంట విశ్వాసుల్లో. తెలుసా మీకు ఈ విషయం? విశ్వాసుల్లో విశ్వాసమే ఉండదు. యేసయ్య వస్తే అప్పటికి మొత్తం పాడు చేసుకుంటారు. విశ్వాసాన్ని ఖరాబ్ చేసుకుంటారు. విశ్వాసాన్ని పాడు చేసుకుంటారు కొంతమంది. విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు కొంతమంది. విశ్వాస ఘాతకులుగా మారిపోతారు కొంతమంది. విశ్వాస భ్రష్టులు అని బైబిల్లో ఉంది. విశ్వాస భ్రష్టులుగా, విశ్వాస ఘాతకులుగా, విశ్వాసం లేనివారిగా, అల్ప విశ్వాసులుగా దిగజారిపోతారు. యేసుప్రభు వచ్చే సమయంలో అందరూ ఎత్తబడలేరు. ఎవరో ధన్యులు, ఎవరో భాగ్యవంతులు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ధన్యులు, ఆ అదృష్టవంతులు ఎవరో వాళ్ళే ఎత్తబడతారు. ఫుల్ విశ్వాసంతో మనం నింపబడాలి. దేవుని నమ్మితే గట్టిగా నమ్మాలి. ఏమంటారు? పట్టుబట్టాలి. బ్రతికినా నీకోసమే, చావైనా నీకోసమే అన్నట్టుగా బ్రతకాలి. నీకోసం నా జీవితాన్ని అర్పిస్తాను,
నీ కోసం నా సర్వము అర్పిస్తాను అన్నంత విశ్వాసంలో మనం ఉండాలి. కొంచెం కొంచెం విశ్వాసం, కొద్ది విశ్వాసం ఉన్నవాళ్ళు అద్భుతాలు చూడలేరు, ఆశ్చర్య కార్యాలు చూడలేరు, ప్రభు కార్యాలను పొందుకోలేరు. ఫుల్ విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు ఒక అమ్మతో అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఆశ్చర్యపోయాడు యేసు ప్రభు. ఆమె విషయమై ప్రశంసములు కురిపించాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే, నువ్వు అడిగినట్టే నీకు జరుగును గాక. గుడ్డి వాళ్ళు వచ్చిర్రు యేసుప్రభు దగ్గరికి, బోధకుడా మాకు కంటి చూపు నీయవా అని అడిగితే యేసుప్రభు ఏమన్నాడు తెలిసిన? మీ విశ్వాసం మిమ్మును స్వస్థపరచును. మీ విశ్వాసం మిమ్మును స్వస్థపరుస్తుంది. మీకు ఎలాంటి విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసం ఉందో మీ ఇష్టం. నువ్వు నమ్మితే, ఎంత నమ్మితే అంత అద్భుతాలు చూస్తావు. స్తోత్రం చెప్పండి. లేని వాటిని నమ్మే అంత విశ్వాసం మనకు రావాలి. ఉన్నదాన్ని చూసి నమ్మడం అది విశ్వాసమే కాదు. ఏమంటావు? లేని దానిని ఉన్నట్టుగా మనము విశ్వసించినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి, ఆత్మీయులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏం చేశాడంట? లేని దాన్ని ఆయన నమ్మాడు, విశ్వసించాడు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని నమ్ముతాడు అంతే. ఆయన ఇక దేవుడు ఎప్పుడన్నా ఇయ్యను కానీ ఇచ్చాడు అని నమ్మాలి. ఇల్లు లేని వారు ఎవరు ఉన్నారు? ఇల్లు లేని వారు చేయి చూపించండి. మీకు ఇల్లు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు చేయి చూపించండి. అయ్యా ఉన్నదా క్రిస్దాస్ నీకు? లేకపోతే లేని వాళ్ళు చూపించండి. ఏమైంది? మాకు ఇల్లు లేదయ్యా అని చెప్పండి వాళ్ళు. అరే ఇంత మీకు అర్థమైతలేదా? మీకు ఎవరికైతే ఈ భూమి మీద ఇల్లు కట్టుకోలేదో వాళ్ళు చేయి చూపించండి అయ్యా. అరే ఏమయ్యా డేవిడ్ అట్లా? అరే ఓకే, లేని వాళ్ళు లేపండి అయ్యా. అమ్మ లేని వాళ్ళు ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, నాకు ఇల్లు ఉంది అని నమ్మండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు ఇచ్చిండు పో. హల్లెలూయా. మీకు ఇలాగే మీకు ఏది లేదనుకున్నారో అది ఉన్నదని నమ్మాలి. అప్పుడు దేవుడు అన్ని ఇస్తాడు. అది ఏదైనా సరే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో మనం చదువుకున్న మాట ఏం మాట అంటే, దేవుడు ఎందుకు ఇవ్వడు? దేవుడు ఎవరిని ఇచ్చాడు మనకి? సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు. అంటే అద్వితీయ అంటే ఏకైక కుమారుడు. మళ్ళీ చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, నడిపోడు అట్లాంటివి ఏం లేవు. ఏకైక కుమారుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, ఆత్మ ఒకటే, సంఘము కూడా ఒకటే, ఆత్మీయ సంఘం. హల్లెలూయా. నేను ఆ సంఘానికి వెళ్తా, ఈ సంఘానికి వెళ్తా, ఆ సంఘానికి వెళ్తేనే పరలోకం పోతేనేమో, ఈ సంఘానికి వెళ్తే పరలోకం పోతేనేమో పోవు. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా పరలోకం పోవు. ఏ సంఘమైనా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే పోతావు. హల్లెలూయా. నీ దగ్గరే ఉంది అసలు సంగతి. ఏమంటావు? నువ్వు బాగుపడాలి, నువ్వు మారు మనసు పొందాలి. సహోదరుడు మంచి పాట పాడిండు, ఓ మానవా నీ పాపం మానవా. క్రిస్మస్ పండుగ అంటే ఏంటిది అనుకున్నారు? ఏమనుకున్నారు? క్రిస్మస్ అంటే ఇవ్వడమే, గిఫ్ట్. క్రిస్మస్ అంటే ఏంటిది చెప్పండి? మొదటిది ఇవ్వడం. మనము పండగ రోజున ఇవ్వడం నేర్చుకోవాలి. పండగ రోజే కాదు, ఎప్పుడైనా దాతృత్వం కలిగి ఉండడం మంచిది. ఆతిథ్యం ఇచ్చే మనసు ఉండడము మంచిది. బైబిల్లో చాలా చోట్ల రాయబడింది, పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యం. ఒక ఆకలితో మనం ఉన్న సరే, ఎదుటివాని ఆకలి తీర్చే మనసు నీకుంటే ధన్యుడు. హల్లెలూయా. దేవుని మనసు అలాంటిదే, దేవునికున్న మనసు అలాంటిదే. దేవుడు ఏం చేశాడంటే, తన సొంత కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకం కోసం, మనందరి కోసం ఆయనని గిఫ్ట్గా అనుగ్రహించాడు. మరి నీకు ఎంతమంది కొడుకులు అంటే, నాకు
12 మంది కొడుకులు అంటావు నువ్వు. నీకు 12 మంది కొడుకులు అయితే ఒక కొడుకునైనా సేవకు ఇచ్చినావా? ఏమ్మా, 2 కొడుకులు అనుకో, 2 ఉంటే దేవునికి ఇచ్చినావా ఒకనన్నా? ఏం చేసుకుంటావు 2తోటి నువ్వు? ఒకడు కలెక్టర్ కావాలి, ఒకడు డాక్టర్ కావాలి, ఒకడు యాక్టర్ కావాలి, ఇంకా ఏదో కావాలని ఆశిస్తావు కదా. కానీ మరి దేవుని కొరకు ఇయ్యవా? దేవుని సేవ చేయమని సమర్పించుకొనవా? ఏం చేస్తావు? 2 3 కొడుకులు నీకు అన్నావు. ఆ కొడుకుల ద్వారా ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు? దేవునికి సమర్పించవా? అబ్రహాముకు ఉన్న ఒకటే కొడుకుని, ఒకడైన ఆ కొడుకుని దేవునికి ఇయ్యమంటే వెంటనే ఇచ్చేశాడు. హల్లెలూయా. సమర్పించాడు, బలిగా అర్పించేశాడు అబ్రహాం. తెలుసా మీకు? ఏమంటాడు వాళ్ళతోటి? మేము వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వస్తాము అన్నాడు. ఆరాధించి వస్తాడంట. మరణము ఒక ఆరాధన. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణించడము ఒక ఆరాధన చేయడమే. మన ఇంట్లో మరణం జరిగితే మనం ఆరాధన చేయాలి. యోబు భక్తుడు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళది. మనమైతే ఏం చేస్తాం తెలుసునా? యోబు ఇంట్లో అయితే ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. నువ్వే ఒకదానివే చెప్తావు, వీళ్ళందరూ చెప్పొద్దా? చెప్పండి అయ్యా బ్రదరు, ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. నిజమేంట్రా అది? 10 మందేనా? ఆలోచనలు పడ్డారా? ఇది నిజమానంగానే ఆలోచనలు పడతారు. ఓహో, నిజమే, కరెక్ట్ కదా. జీతగాళ్ళు కూడా చచ్చిపోయారు, కాపర్లు కూడా చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోయారు. గాడిదలు కాసేటోడు చచ్చిపోయిండు, గొర్రెలు కాసేటోడు చచ్చిపోయిండు, ఒంటెలు మేపటోడు చచ్చిపోయిండు, ఆ పొలాల కాడ ఉన్నోడు చచ్చిపోయిండు. ఒక్కొక్కడే బ్రతికి వచ్చి చెప్పిండు. 10 మంది అనుకున్నాం మనం, కానీ చాలామంది చచ్చిపోయారు. మరి సరే, వాళ్ళందరూ చచ్చిపోయారా? ఇంట్లో 7 కొడుకులు చచ్చిపోయారమ్మా. 3 బిడ్డలు మంచిగా ఉన్నారు బిడ్డలు. ఆ దేశంలో అందరికంటే అందగత్తలని రాయబడ్డది. ఏమా, ఆ దేశంలో ఊజు దేశమందున్న స్త్రీలందరికంటే యోబు బిడ్డలు చాలా అందమైన వారు. ఆయన కొడుకులు అందమైన వాళ్ళే, కానీ ఒక్కరోజే చచ్చిపోయారు. శవాలు అట్లా వండబెట్టిరు. బిడ్డలు కొడుకుల శవాల ముంగట యోబు ఏమంటున్నాడు తెలుసునా? యెహోవా ఇచ్చెను, యెహోవా. ఎంత గొప్ప విశ్వాసం చెప్పండి మీరు. నీకుందా ఇలాంటి విశ్వాసం? ఓన్లీ సర్ది జ్వరం వస్తే నువ్వు దేవునికి మందిరం మానేస్తావా? సర్ది జ్వరం. నీ విశ్వాసం ఎంత అల్పమైందో ఒకసారి పరిశీలించుకో. ఇంట్లో సర్దో జ్వరమో ఎవరికో మనమనికో వస్తే నువ్వు రావా? మరి యోబయ్య విశ్వాసం చూడు, నీ విశ్వాసం చూసుకో. అసలు పరలోకం పోయే విశ్వాసమేనా నీది? అందరం విశ్వాసులమే, అందరం మనుషులమే. ఉప్పు కపురంబు ఒక పోలిక నుండు చూడగా దాని రుచులు వేరయ్యా. పురుషులలో పుణ్య పురుషులే వేరు, విశ్వమంతా యేసు వినురదాసు. అందరం మనుషులమే, అందరు స్త్రీలే, అందరు పురుషులే, కానీ పుణ్య పురుషులు వేరు, పుణ్య స్త్రీలు వేరే. మరియం ఎంత ధన్యురాలు చెప్పండి, స్తోత్రం చెప్పండి. యేసుప్రభుకు జననం ఇచ్చింది కదా, ఎన్ని నిందలు అనుభవించిందో. అత్త తిట్టింది, మామ తిట్టిండు, బంధువులు తిట్టిరు, స్నేహితులు తిట్టిరు. ఎందుకు తిట్టిరు తెలుసా? మీకు అర్థమైందా? పెళ్ళి కాకముందే ఆమెకి ఏమొచ్చింది చెప్పండి గట్టిగా. అరే, మా పాశ్రమ పాపం ధైర్యం చేసి చెప్తుంది, కానీ వీళ్ళు ఎవరు చెప్తలేరే. ఆకలి అవుతుందా? ముగించుకుందామా? మరియమ్మని ఎందుకు తిట్టారు చెప్పండి అమ్మా. వేరులను అడుగుదాం ఏమ్మా కదా. యేసుప్రభుని కన్నందుకు, గర్భంలో యేసుప్రభుని కన్నందుకు. అంటే లోకంకి ఏం అర్థం కాలేదంటే
ఈమెకు పెళ్లి కాకుండా గర్భం వచ్చిందే అని అపార్థం చేసుకున్నారు. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే మంచిది అంటే అర్థం కాదు, చెడే నాకు ఇష్టం, చెడు అంటేనే నాకు ఇష్టం, చెడే నాకు అర్థమవుతుంది ముందు. వీళ్ళందరి కళ్ళకి పసకలవుతాయి, పచ్చగా కనబడతాయి. మరి ఏం చేస్తాం? అంతా రాంగ్ ఆలోచన చేస్తారు కాబట్టి రాంగే అర్థమవుతుంది. మంచి ఆలోచన చేస్తే మంచి కనబడుతుంది. మనకి ఎల్లప్పుడూ మన మైండ్, మన హృదయం మంచిగా ఉండాలి, మంచిదా అని ఆలోచించాలి. చెడును మనం ఏం చేస్తుంది తెలుసు, నా ఎదుటి వాళ్ళని చూసినప్పుడు చెడునే, పాపం వాళ్ళలో మంచి కూడా ఉంటుంది కదా, మరి మంచిని చూడవే. ఆ మనిషిలో ఒక చెడు కనబడంగానే దాన్ని తీసి అబ్బా ఏమంటారు భూతార్థంలో పెట్టి ఇంకా 10 మందికి ప్రచురం చేసి ఆయనలో ఉన్నటువంటి బలహీనత, ఆమెలో ఉన్నటువంటి బలహీనతను చూసి అందరికి చెప్తారు కొంతమంది. మరి ఆమె ఎంత మంచిదో ఆ మంచి చెప్పవా? పొరపాటునే చెప్తావా? నీ ఆలోచన అంతా పొరపాటే చూస్తావా? తప్పుల వైపేనా, చెడాలోచనలేనా? ఎప్పుడు మనం మంచి ఆలోచించాలి, ఎదుటివారిలో మంచి చూడాలి కానీ చెడు చూడొద్దు. స్తోత్రం చెప్పండి. వాళ్ళలో చెడు ఉన్నప్పటికీ అది మనం చూడొద్దు, మంచిని చూడాలి, మంచి ఆలోచన చేయాలి. అదే మనకు మంచిది. మన మైండ్ మంచితో నింపబడాలి, మన హృదయము మంచితనముతో నింపబడాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము అని ఉంది. 2 కొరింథీ 5:9 మీరు చదివినట్టయితే ఏముంటుందో తెలిసిన, మీరు పూర్వం చీకటై ఉంటారు, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, న్యాయం దాంట్లో కనబడుతుంది. హల్లెలూయా. మనం మంచిని ఆలోచిస్తూ ఉండాలి, మంచిని చూస్తూ ఉండాలి. సరే, నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ సమయంలో దేవుడు ఎవరినిచ్చాడు? సొంత కుమారుని అనుగ్రహించాడు. ఆయనతో పాటు సమస్తమును కూడా ఇస్తాడు. హల్లెలూయా. నీకు ఏది కావాలో అది అన్నీ ఇస్తాడు. అరే, సొంత కుమారునే, ప్రాణం లాంటి కుమారునే ఇచ్చిన దేవుడు నీకు భూమి మీద ఏదైనా అడిగితే ఇయ్యడా? ఆహారం ఇయ్యడా? వస్త్రాలు ఇవ్వడా? నీ అవసరాలు తీర్చడా? అది ఎంత పని చెప్పండి? అంత గొప్ప కార్యం చేసిన దేవునికి నీ అవసరాలు తీర్చడము అసాధ్యమా? దేవుడు తన కుమారుని పంపించినప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి, గళిత పత్రికలో మన 4:4 చూడొచ్చు, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను అని రాసింది. అయితే మరియమ్మ గర్భములో ఆయన జన్మించాడు. ఈ లోకానికి రక్షకుని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను నన్ను మనలందరినీ రక్షించాలని, మన పాపముల నుండి ఆయనే మనల్ని విడిపిస్తాడు. బైబిల్ చెప్తుంది కదా, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయననే రక్షించును, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఈ లోకానికి వేరే దిక్కు లేదు, ఇంకా ఈ ప్రపంచానికి వేరే దిక్కు లేదు. యేసు ప్రభువే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. వేరే రక్షకుడు లేడు. వేరే రక్షకుడు ఇంకెవరు లేరు. ఎవరు కూడా మన కోసం సిలువలో చనిపోలేదు. ఎవరు మన పాపముల కోసము చనిపోలేదు. చేతులతో చేసిన పాపాలకి చేతిలో మేకులు కొట్టుకొని, కాళ్ళతో నడిచినందుకు కాళ్ళలో శిలలు దేవు కొట్టుకొని, చెడు తలంపులు తలంచినందుకు తలలో ముళ్ళ కిరీటము కొట్టించుకొని, హృదయములో పాపములకు కేంద్రమైన హృదయములో బల్లెంతో పొడిచి, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిని కొట్టించుకొని, ఈ లోక కళ్యాణం కోసమై, ఈ లోక రక్షణ కోసమై, మనలందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, క్రిస్మస్ అంటే
గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు జ్ఞానులు వచ్చారు, యేసుప్రభుని దర్శించుకున్నారు, వేల మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చారు. పండితులు చెప్తున్నారు, ఇంచుమించు వాళ్ళు సంవత్సరంన్నర ప్రయాణం చేసి వచ్చారు. ఎంతకాలము? సంవత్సరంన్నర అంత కాలము ప్రయాణం చేసి వచ్చారు. ఎంత సమయం ఖర్చు పెట్టారు ప్రభువు కంటే? చూడండి, ఈరోజు కొంచెం సమయం ఎక్కువ అయితే మనకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది కదా. ఏమా, ఈరోజు కొంచెం సమయం ఎక్కువైతే అబ్బా ఇంత సమయం అయిందే అని అనుకుంటున్నావు కదా. మరి జ్ఞానులంట యేసుప్రభుని దర్శించుకోవడానికి దీర్ఘ ప్రయాణం చేశారు. తూర్పు దేశపు జ్ఞానులు దీర్ఘ ప్రయాణం చేసి సంవత్సరంన్నర టైం పట్టిందంట యేసుప్రభుని దర్శించుకోవడానికి. ఎన్ని వేల మైళ్ళ దూరమో ప్రయాణం చేశారు. మరి నీవు ఇంటి పక్కనున్న రావే తొందరగా, చర్చి పక్కకు నీ ఇల్లు ఉంది కదా, మరి ఎందుకు రావు? సమయానికి ఎందుకు రావు? బస్ మిస్ అయిందా? ఏది మిస్ అయింది? నువ్వే మిస్సు, మొదటి మిస్సే నువ్వు. టైం రావాలి కదా, మందిరానికి టైం రావాలి కదా. క్రమమే కదా దేవుడు కోరేది. అక్రమంలా చేయువారులారా, దేవుడు ఒకటే కోరుకుంటాడు, మనము మన విధేయత, మన క్రమము, మన పద్ధతి. వచ్చి ఈడ మన పాటలు చూడు, వాడు వాక్యమేం చూడు, ఆయన క్రమమే చూస్తాడు. మన ఇంట్లో మన ప్రవర్తన దేవుడు చూస్తాడు. మన ప్రవర్తన, మన క్రమము, మన పద్ధతిని దేవుడు చూస్తాడు. కానీ మనం వచ్చి ఈడ ప్రార్థన చేసేది, పాటలు పాడేది, నా ఇష్టం వచ్చినట్టుగా వస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు పోతా అనుకున్నావు చూడు, అది దేవునికి బాధ కలిగిస్తుంది. అది క్రమం కాదు. అది భయం లేని వాళ్ళు చేసే పని. అది భయము భక్తి లేని వాళ్ళు లేటుకు వస్తారు. నా బాబుకు నదర లేదు, నాకు భయం లేదనే వాళ్ళు ఉంటారు కదా. మేకపోతులు ఉంటాయిగా కొన్ని, గొర్రెలు మంచియే, గొర్రెపోతులు నమ్మొద్దు. దేవుడే అన్నాడు, గొర్రెలు మంచియే కానీ గొర్రెపోతులు ఉంటాయి కొన్ని మొండి, అవి వంగాయి, అవి మెల్లగా వస్తాయి. ఆ గొర్రెపోతులు బట్టి ఇంకా కొన్ని మెల్లగా వస్తాయి. చూసారా? ఎప్పుడే కానీ మనము 10 మందికి మాదిరికరంగా ఉండాలంటే మనం ముందు రావాలి. సంఘానికి మాదిరికరంగా ఉండాలంటే మనం ముందు రావాలి. మనకు మస్తు ఫోన్లు వస్తాయిలే, మనకు మస్తు పనులు ఉంటాయి, ఆ పక్కకు పెట్టేసేయాలి. అందరు నిన్ను చూస్తారు, నువ్వు సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, నీ ప్రవర్తన ఏంది, నీ క్రియలు ఏంది, నీ పద్ధతి ఏంది, సంఘము చూస్తుంది, దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి నువ్వు మంచివాడు అనిపించుకోవాలి, సంఘము కూడా నిన్ను చూసినప్పుడు మంచివాడు అనిపించుకోవాలి. కేవీ పాల్ ఉన్నాడు కదా, కేవీ పాల్ జాషువా, పాపం ఆయన సిద్దిపేట నుంచి వచ్చి కుర్చీలు వేసాడు. అంటే ఆయనకే దీవెనలు కావాలి, మీకు వద్దా? ఏ ఆలోచనతో ఆలోచిస్తారు మీరు? చర్చి వాళ్ళదిలే, మందిరం వాళ్ళదిలే అని. ఎవరిదే మందిరం? ఎవరిది సంఘం? దేవుని సంఘం. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని సంఘం. సంఘం కొరకు మనము కష్టపడాలి. సంఘంలో మనం మాదిరిగా ఉండాలి. సంఘాన్ని నడిపించే విధానంలో మనము పెద్దలమైనప్పుడు, చిన్నలమైన ఎవరైనా నేర్పించే విధానంలో ఉండాలి. మనమే నిర్లక్ష్యంగా ఉంటే, అశ్రద్ధగా ఉంటే, లేటుగా వస్తుంటే ఇంకా లేటే. యేసుప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తపడతావని గ్యారంటీ లేదు, నీకు లేట్ అయిపోతావు. నువ్వు ఏ కొలతతో కొలిస్తేనట అదే కొలత కొలవబడుతుందంట. బైబిల్లో ఉందా లేదా? ఏమ్మా, నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. ఇంకా అనుమానం లేదు, తేడా లేదు. నువ్వు ఎంత నీ జీవితంలో నువ్వు ఏం చేస్తావో గదే అనుభవిస్తావు. నువ్వు లేట్ వచ్చి అలవాటు చేసుకుంటే లేటే అయిపోతావు నువ్వు, అంతే. నీకు ముందొచ్చి దేవుడు నీకేం ముందొచ్చి గిఫ్ట్లు ఏమి ఇయ్యడు, నిన్ను మెచ్చుకోడు, బ్యాడేను. అందుకనే ఎవరు కూడా లేట్ రావద్దు. దేవునికి భయపడాలి,
దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం పడాలి. నన్ను చూసి ఇంకే వేరే వాళ్ళు చెడిపోవద్దు, నన్ను చూసి కొంతమంది బాగుపడాలంటే నువ్వు రావాలి. నువ్వు క్రమానికి సమయానికి వస్తే నిన్ను చూసి ఇంకోళ్ళు వస్తారు కదా, అవునా కాదా? స్తోత్రం చెప్పండి. నువ్వు మాదిరికరంగా ఉండాలి, ఒక నక్షత్రంగా వెలగాలి, నిన్ను అలా అనేక మంది ఫాలో అవ్వాలి. ఓకే, జ్ఞానులు వచ్చారు, సంవత్సరన్నర ప్రయాణం చేశారు. నువ్వు ఒకరోజు దేవునికి ఇవ్వాలంటే కింద మీద పడుతావు. ఇంకా చెప్పాలంటే ఆదివారం కూడా కొంతమంది పనికి వెళ్తారు. ఆదివారం కూడా డబ్బులు సంపాదించాలి, బిజినెస్ చేయాలని ఆదివార సమయం కూడా దేవునికి ఇవ్వకుండా డుమ్మ కొట్టిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా. అది వాళ్ళకి ఆశీర్వాదం ఎన్నటికీ కాదు, అది శాపంగా ఒకరోజు మారి అనుభవిస్తారు. అవ్వ ఆదాములు ఏం చేశారు చెప్పండి? నరహత్య చేశారా? వ్యభిచారం పాపం చేశారా? నన్ను చంపిరా? ఏం చేసిరా? గంతేగా. మరి ఆజ్ఞ అతిక్రమించినందుకు వాళ్ళ అంత పాపం వస్తే మరి నీకెందుకు రాదు? నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తలేవా? ఆదివారం గుడికి పనికి వెళ్తావా? ఇదేనా నువ్వు మాదిరి? నిన్ను బట్టే కదా సంఘం పాడైపోతుంది, నిన్ను బట్టే కదా సేవ ఖరాబ్ అవుతుంది. గుడి చెడిపోయారా, జిమ్క పిట్టిలాగా తయారైనవు సంఘంలా. దేవుడు చూస్తున్నాడు, ఫలితము ఏదో రోజు అనుభవిస్తారు. క్రిస్మస్ రోజున ఎంతమంది త్యాగం చేస్తారో మీకు తెలుసా? జ్ఞానులది మనం ఆలోచించినట్లయితే వాళ్ళ సమయాన్ని దేవుని కొరకు సమర్పించారు. సంవత్సరన్నర పట్టింది రానికి, పోనీకి ఎంత పట్టింది చెప్పరేంటి? సంవత్సరన్నర పట్టింది. రానికి సంవత్సరన్నర అయితే పోనీకి సంవత్సరన్నర టైం పట్టింది. 3 సంవత్సరాలు ప్రభు కోసము దర్శించుకోవడానికి వాళ్ళు త్యాగం చేశారే. నువ్వు ఒక్క ఆదివారం 2 గంటలు ప్రభు ఇవ్వవా? నువ్వు క్రైస్తవుడేవేనా? అరే, క్రైస్తవుల పేరు పెట్టుకొని బతుకుతున్నా అన్యులు, క్రైస్తవ పేరు పెట్టుకొని బతుకుతున్నా ఇంకేమనాలి వీళ్ళని? మనిషిలాగా ఉన్నా తోడేళ్ళు. యేసుప్రభు అన్నాడా లేదా? తోడేళ్ళు ఉన్నాయి జాగ్రత్త. ఈ తోడేళ్ళు ఎట్లున్నాయి? మనిషిలాగానే ఉన్నాయి, మనుషులే తోడేళ్ళు. ఇంకో చోట దేవుడు అంటాడు, పందుల ముంగట ముత్యములు, ఈ మనిషిలాగా ఉన్న పందులు ఇవి, పండగ పందులు ఇవి. ఏమంటావు? మనిషిలాగానే ఉన్నా లోపల పంది. మరొక మాట కూడా అన్నాడు ఆయన, నక్కలు. మనిషిలాగానే ఉన్నారు వీళ్ళు, కానీ లోపల ఏమున్నారు? నక్క జిత్తులు నా దగ్గర ఉండగా తప్పించుకొని పాయే తాంబేలు బుర్ర. నక్క జిత్తులోలు వీళ్ళు. అరే, యుక్తి ఉంటే మంచిదే కానీ కుయుక్తి ఉండొద్దయ్యా. అన్నీ ప్రభు పాదాల దగ్గర సమర్పించేసేయండి. దేవుడు ఎవరిని అన్నాడు నక్క జిత్తులున్నాడు అని? నక్కలు, మళ్ళీ గుంట నక్కలు. ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు. మరి చూస్తేందుకు మనుషులే, వీళ్ళు పురుషులు వీళ్ళు స్త్రీలని మనకి ఇంతే అనుకుంటున్నామా? కాదు, నక్కలున్నాయి, పందులున్నాయి, కంచెర గాడిదలున్నాయి, తోడేళ్ళున్నాయి, తాస్పాములున్నాయి. మనిషి నోట్లో ఏముందంట? పాముల విషం. కంట్ల విషయమే, పంట్ల విషయమే, నోట్ల విషయం, నరునికి నిలువెళ్ళ విషయం. పాములు వీలే, తాస్పాములు వీళ్ళు. ఇంకో చోట ఏముంది తెలుసునా? మృగములు. ఇంకో చోట ఏముంది తెలుసునా? సింహాలు. ఇంకో చోట ఏముంది తెలుసునా? ఎలుగుబంట్లు. మనుషులే వీళ్ళు, కానీ ఇలాంటి జంతువులుగా లోపల ఉన్నారు. దుర్గుణాలు అవి. ఇలాంటి వారి కొరకే నరకము నోరు తెరిచి చూస్తుంది, బగ మండుతుంది. ఎప్పుడు వస్తాడా? కాల్ చేస్తా, కొవ్వంతా పట అనాలే. పేలాలు ఎగినట్టు ఏగాలి నువ్వు.
ఆగు. నువ్వు దుర్గుణాలు మానకపోతే, నువ్వు సరిగాకపోతే, నువ్వు సరి చేసుకోకపోతే, నీవు సరై కొంతమందిని సరి చేయాలి కదా. నువ్వు పాడై ఇతరులను పాడు చేస్తున్నావేంది? ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. జ్ఞానులు వాళ్ళ త్యాగం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది, దుఃఖం వచ్చింది. వాళ్ళు అంత దూరం నుండి త్యాగం చేసి వచ్చారే, మళ్ళీ వాళ్ళు ఎట్లా వచ్చారంట? రోడ్లు ఉన్నాయా ఏమన్నా? తార్ రోడ్లు కానీ, డాంబర్ రోడ్లు కానీ, 6 లైన్స్ రోడ్లు కానీ, 4 లైన్స్ రోడ్లు కానీ ఏమన్నా జ్ఞానులకి అప్పుడు ఉన్నాయా? లేవు కదా. అరణ్యంలో నుండి ప్రయాణం చేసి వచ్చారు. ముళ్ళ తుప్పలు, గెచ్చ పొదలు, ఎడారి, మెట్టలు, వంపులు, ఆ దారిలో ఎన్నో జంతువులు, చెడపురుగులు, విష జంతువులు, మృగములు ఎన్నున్నా ప్రభువుని దర్శించుకోవాలి, ప్రభుని ఆరాధించాలి. లోకరక్షకుడు భూమి మీద పుట్టాడంట, రాజులకు రాజు వచ్చాడంట, మేము ఆయన దర్శించుకోవాలని వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారమ్మా. 1000 మైళ్ళ దూరం, 1000 మైళ్ళ దూరం. నువ్వు కిలోమీటర్ దూరం నుండి కూడా చర్చికి కరెక్ట్ రావంటే నిన్ను ఏమనాలి చెప్పు? ఆ రోజు మన ఇశ్రాయేల్ ప్రజలు ఎంత దూరం వెళ్ళారు ప్రభుని ఆరాధించడానికి? 3 days, 3 రోజులు అంత దూరం ప్రయాణం చేసి ప్రభుని ఆరాధించి వచ్చారు. చిన్నలు, పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు 3 రోజుల దిన ప్రయాణం చేసి, మరి వాళ్ళకు డబ్బులు సంపాదించుకోవాలని ఆశ లేదా? మరి వాళ్ళు సమయాన్ని ఎట్లా గడుపుతారు? నువ్వెందుకు గడుపుతలేవు? ఆదివారాలు ఎందుకు డుమ్మలు కొడుతున్నారు? సరే, జ్ఞానులు అంత దూరంకి వెళ్ళి వచ్చేసి శిశువుని చూశారు. శిశువుని చూసి ఏం చేశారు తెలుసునా? కిరీటాలు దించి పక్కకు పెట్టేసి సాష్టాంగ సాగిలపడి నమస్కారం చేసి పూజించి స్తుతించి ఆయన ఆరాధించారు. వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ టాలెంటును, వాళ్ళ తెలివితేటలను, వాళ్ళకున్న సమస్తాన్ని కూడా ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర సమర్పించి సాష్టాంగ పడి పూజించారు క్రిస్మస్ రోజున. ఏమేమి అర్పించారు తెలుసునా? మొదటిది ఏంటిది వాళ్ళు అర్పించింది? క్రిస్మస్ రోజున అర్పించాలి. ఏమర్పించారు? బంగారం. విలువైన సమయాన్ని ఇచ్చి విలువైన కానుకలు కూడా దేవునికి ఇచ్చారు. మనం అది పాటించాలి కదా. వాళ్ళు ఇచ్చుకునేంలే, నేను చాలా తెలివైన దాన్ని నేను సింపుల్గా తప్పించుకుంటా ఇచ్చే విషయంలో. తప్పించుకో, ఇవ్వడానికి ముందు రావాలి కానీ తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. నువ్వు తప్పించుకుంటే తప్పించుకో. అరే, క్రిస్మస్ పండుగ రోజు నువ్వు రాకపోతే అయిపోయా. క్రిస్మస్ పండుగ రోజున మేమే చికెను మటన్ తెచ్చుకొని మేమే ఫుల్ తింటామంటే అది పండగ అర్థమే కాదు. ఆ పండగ అర్థం అది కాదు. అరే, నువ్వు తినేది కాదురా బాబు పండగ, 10 మందికి పెట్టాలి పండగ. అరే, దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి. పేదలకు బట్టలు పంచాలి, ఆహారం పంచాలి, దుప్పట్లు పంచాలి, ఏదో పెంచాలి కదా. మరి ఆ పంచకపోతే కనీసం మందిరంలో చాలామంది అన్యజనులు వచ్చినప్పుడు మనం వాళ్ళకి భోజనం అన్నా పెట్టాలి కదా, కనీసం మందిరంలన్నా సేవ చేయాలి కదా. అరే, ఎంత అన్యాయము! ఏమంటావు? శ్రావణ్ అడుగుతున్నాడు, పాస్టర్ గారు ఏదైనా పని ఉంటే నాకు చెప్పవా? ఆయన అడుగుతుండగా కానీ నేను ఆయనకి ఏం పని చెప్పట్లేదు. నేను డ్యూటీకి వెళ్ళి 6:30కు 6 గంటలకు వస్తా. పాస్టర్ గారు ఏదైనా పని ఉంటే చెప్పవా పాస్టర్, డెకరేషన్ కానీ చర్చిలో ఏదైనా పని ఉంటే, సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలో ఉన్నాయి నాకు చెప్పయ్య గారు, నేను వస్తా అని చాలాసార్లు ఫోన్ చేశాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు చూడండి. పని కోసము అడిగి ముందుకు రావాలి కానీ పని చెప్తే తప్పించుకొని పోవడం కాదు.
మనం దేవుని పిల్లలమా సాతాను పిల్లలమా? ఎటు పోతుంది మన ప్రయాణము? మన ఆత్మీయ ప్రయాణము ఏ వైపున నరకం వెళ్తుందా పరలోకం వెళ్తుందా? ఒకసారి మనల్ని పరిశీలించుకోవాలి. జ్ఞానులు వచ్చి ఏమర్పించారు తెలిసిన? విలువైన సమయమునిచ్చి, విలువైన సమయం ఇంచుమించు సంవత్సరన్నర అంత సమయం ప్రభు కొరకే కేటాయించి, 3 సంవత్సరాల సమయాన్ని ప్రభు కొరకే కేటాయించి, ఎన్నో నిద్ర ఆహారములను ప్రభు కొరకు యాగం చేసి సమర్పణ కలిగిన వారై వచ్చి ప్రభును దర్శించుకొని ప్రభు దగ్గర సాష్టాంగపడి బోర్లబడి నమస్కారం చేసి ఆయన పూజించి ఆరాధించడం మాత్రమే కాదు, నోటితో ఆరాధించడమే కాదు, పాటలు మాత్రమే కాదు, నోటితో ఆరాధన మాత్రమే కాదు, కానీ పెట్టెలు విప్పి, హల్లెలూయా చెప్పండి, ఏమిప్పారు? పెట్టెలు విప్పి. పెద్ద మనుషులు దైవజనులు అంటారు, పెట్టెలు అంటే హృదయం ఇప్పాలంట. ప్రభు కోసం మన హృదయం విప్పబడాలి. హృదయపూర్వకమైన అర్పణలు దేవునికి ఇవ్వాలి, హృదయపూర్వకమైన కానుకలు ప్రభుకి ఇవ్వాలి. క్రిస్మస్ రోజే కాదు, ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. సరే, వాళ్ళు విలువైన బంగారం ఇచ్చారు కదా, ఆ జ్ఞానులు బంగారం ఎందుకు ఇచ్చారు చెప్పండి? బంగారము రాజరికానికి సాదృశ్యం. క్రీస్తు రాజు అని వాళ్ళు అర్పించిన అర్పణము తెలియజేస్తుంది. హల్లెలూయా. అనేక మందికి తెలియదు. వాళ్ళు అర్పించిన అర్పణలలో ఒక మర్మం ఉంది. అది బంగారము అర్పించిన దాంట్లో బంగారం దేనికి సాదృశ్యం, దేనికి గుర్తుందంటే క్రీస్తు రాజరికము తెలియజేస్తుంది. క్రీస్తు రాజు అది రుజువుపరుస్తుంది బంగారం. అప్పుడు రాజులు పంపుకుంటుండ్రి బంగారం. మత్తయి సువార్త 2:2 చూడండి. మత్తయి సువార్త 2:2లో ఏముంది తెలుసిన? రాజు అని రాసింది కదా. ఏమని రాసింది? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హల్లెలూయా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఈ పుట్టిన ఆయన ఎవరు చెప్పండి ఇప్పుడు? రాజు. హల్లెలూయా. రాజు, నా రాజు, నీ రాజు, ఈ ప్రపంచానికే రాజు. యూదులకు మాత్రమే కాదు. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట రాసింది. 47వ కీర్తన 47:2 చక్కటి మాట మనం చూడొచ్చు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా. ఒక రాష్ట్రానికా, ఒక భారతదేశానికా, ఒక అమెరికా ఆఫ్రికా దేశాలకా, యూద దేశానికా? ఎన్ని దేశాలు ఉన్నాయండి మన ప్రపంచంలో? 250 దేశాలు. మరి 250 దేశాలలో ఈయననే రాజు. హల్లెలూయా. దేశాలకే కాదు, సర్వభూమికి రాజు. ఈ జ్ఞానులు అర్పించిన బంగారంలో ఉన్నటువంటి మర్మమే అది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు చెప్పారు, చెప్పకనే చెప్పారు. తూర్పు దేశం నుండి వచ్చి చెప్పారు ప్రపంచానికి, ఈయననే రాజు. ఈయన యూదుల రాజుగా పుట్టిన వాడు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, సర్వభూమికి ప్రపంచానికి రాజు. అలా 7వ వచనం చూడండి. 7వ వచనంలో రాసింది మరొక మాట, ఈయన సర్వభూమికి రాజు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడుడి. రమ్యంగా కీర్తనలు పాడండి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. ఆయన అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. 8వ వచనం. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. అదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ రాజు ఈయననే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నావు నువ్వు, ఎంత గొప్ప దేవుని నమ్ముకున్నావు నువ్వు, ఎంత ధన్యుడవు నువ్వు. నీ అంత ధన్యుడు ఎవరున్నారయ్యా ప్రపంచంలో? ఓ ఇశ్రాయేలు వినుము, నీ భాగ్యము ఎంత గొప్పది. నీలాంటి
గొప్ప భాగ్యము భూమి మీద ఇంకెవరికి లేదు, ఒక యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలకే ఉంది. హల్లెలూయా. నువ్వు ధన్యుడవు. నీ రాజు సర్వభూమికి రాజు. తిమోతికి రాసిన 2వ పత్రికలో మొదటి పత్రికలో ఉంది. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును, ఆయన ఎలాంటి వాడంటే, యేసు ప్రభు పుట్టిన ఆయన ఎలాంటి వాడంటే రాజు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి ఎలాంటి వాడు? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. హల్లెలూయా. సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచున్నాడు. హల్లెలూయా. క్రిస్మస్ పండుగలో జ్ఞానులు తెలియజేసిన మర్మం ఏంటిదంటే, బంగారం అర్పించుంట్లో ఉన్న మర్మం ఏంటంటే ఆయన రాజు, యూదులకు రాజు, అన్యజనులకు రాజు, సర్వభూమికి ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని వాళ్ళు అర్పించిన అర్పణలో ఉందన్నమాట. హల్లెలూయా. ఇంకోటి అర్పించారు వాళ్ళు, బోలం. ఏముంది అక్కడ? సంబ్రాణి. ఇట్లా వస్తున్నాం. సంబ్రాణి దేనికి సాదృశ్యము ఉందని వాళ్ళు అర్పించిన అర్పణలో ఉందంటే, ఈ యేసు ప్రభు ప్రధాన యాజకుడు, ప్రజలకును దేవునికి మధ్యలో విజ్ఞాపన చేసే యాజకుడు. ఆ సంబ్రాణిని అర్పించారు వాళ్ళు. అయ్యా, నీవే ప్రజలకు దేవునికి మధ్యలో విజ్ఞాపన చేసే దేవుడు, ప్రజల పాపముల కోసం విజ్ఞాపన చేసే దేవుడు, నీవే మధ్యవర్తివి అని ఆ సంబ్రాణిని వాళ్ళు అర్పించిరని అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీ 4:4 ఆ మాట చూడొచ్చు మనం. ఎబ్రీ 4 అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, దేవుడు 7వ దినమందు, ఎబ్రీ 4:14 ఆకాశముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. హల్లెలూయా. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన బలహీనతలను ఎరిగినటువంటి వాడు, మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నటువంటి వాడు, మన కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నటువంటి గొప్ప ప్రధాన యాజకుడని ఈ సంబ్రాన్ని గుర్తు చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంది. ఆయన ఏం చేశాడంట, ఆదాము తెంపేసిన ఆ బంధాన్ని కలపడానికి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆదాము తెంపేసిండు బంధం, దేవునికి మానవునికి బంధం తెగిపోయింది, సంబంధం తెగిపోయింది పాపం చేసినందువల్ల, ఆజ్ఞ అతిక్రమించినందువల్ల. ఇప్పుడు ఆ బంధాన్ని ఏకం చేయడానికి వచ్చినటువంటి వాడు ఈయన ప్రధాన యాజకుడు. 2:14 ఎఫెసీ 2:14 ఉంది. ఆయన మన సమాధానమునై ఉండి, త్వరగా చదవాలి, మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, మీకును మాకును ఉన్న ద్వేషాన్ని, అనగా వీధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఏకం చేసెను. ఇట్లా సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువను ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరు ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు. అంటే దేవునికి మనకు సమాధానాన్ని కలిగించాడు. మనము దేవునికి దూరం అయిపోయిన ప్రజలం, దేవుడు లేని ప్రజలం, దేవుడు ఎవరో తెలియని ప్రజలం. ఆ యేసు ప్రభు వచ్చి దేవునికి మనకిని ఉన్న వైర్యమును కొట్టేసి, ఆ అడ్డుగోడను తీసేసి, ఆ దూరాన్ని తొలగించి దగ్గరకు తెచ్చి ఏకం చేసి సమాధానపరిచాడు. హల్లెలూయా. దేవునికి మనకు సంబంధం ఏర్పడింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఏమంటాం, పరమ తండ్రి, కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి,
పరలోకపు తండ్రి అని ప్రార్థన మొదలు పెడతాం. ఇప్పుడు తండ్రికి మనకు ఒక సంబంధము ఏర్పడ్డది, కలిసిపోయాం. మన సంఘమే కాదు, ప్రపంచంలో ఉన్న సంఘం అంతా కూడా ఇప్పుడు దేవునికి ఏమైపోయింది, దగ్గర అయిపోయారు. ఎవరు చేశారు ఈ కార్యము? ఈ యేసు ప్రభు. హల్లెలూయా. ఈయన మధ్యవర్తి, మానవులకును దేవునికి మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపనలు చేసి దేవుని క్షమించమని అడిగి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పి ప్రార్థన చేసి, సిలువకు కొట్టుట్రోజుల కొరకు కూడా ప్రార్థన చేసి, మనందరి కొరకు ప్రార్థన చేసి, ఇప్పుడు దేవునితో మనల్ని, ఇప్పుడు భార్య భర్తలు కొట్లాడుకురు అనుకో, పెద్ద మనుషులు వచ్చి ఏం చేస్తారు? సమాధాన పరచరా? మరి ఈ లోకానికి దేవునికి మానవులను సమాధానపరిచింది ఎవరు? ఈ ప్రధాన యాజకుడు. ఇదే సంబ్రాణి బోలం అర్పించారు. సంబ్రాణి అర్పించే దాంట్లో ఈ మర్మం ఉంది. అలా చెప్పండి. మనందరినీ దేవునితో కలిపాడు. ఇప్పుడు మనం ఎప్పుడు డైరెక్ట్ దేవునితో మాట్లాడుకోవచ్చు. మీరు పిలుచుకుంటారా మీ తండ్రిని? ఒక ఆయన తండ్రి సన్నిధి అని ఏం పెట్టుకుండు, చర్చికి ఏకంగా తండ్రి సన్నిధి అంతే. తండ్రితో మనకు సంబంధం ఏర్పడ్డది, స్నేహం ఏర్పడ్డది, బంధం ఏర్పడ్డది. మీకుందా లేదా దేవునితో సంబంధం, బంధం, సావాసం, సత్సంబంధం కలిసి ఉన్నారా? ప్రార్థన చేస్తురా? రోజు బైబిల్ చదువుతురా? మందిరానికి వస్తురా? క్రమంగా సేవలో తోడ్పడుతురా? ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో, అన్ని విషయంలో ఓకే, రైట్, హల్లెలూయా. ఇదే సంబ్రాణిలో ఉన్నటువంటి మర్మం, జ్ఞానులు అర్పించిన దాంట్లో. మూడవది ఏముందంటే బోలము ఉంది కదా. బోలము క్రీస్తు శ్రమలకు సాదృశ్యం, క్రీస్తు మరణమునకు సాదృశ్యం. క్రీస్తు ప్రభు ప్రజల కోసము చనిపోవాలి, సిలువ మోయాలి, ప్రజల కోసం ఆయన చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవబడాలి. అదే బోలము. హల్లెలూయా. క్రీస్తు ప్రభు ఈ ప్రపంచాని కోసము సిలువకెక్కాలి, మానవుల పాపముల కోసమే ఆయన సిలువలో చనిపోవాలి, ఆయన రక్తం చిందించబడాలి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడాలి అని అర్థమిచ్చే బోలాని, బంగారం సంబ్రాణి బోలమును ఆ రోజు జ్ఞానులు అర్పించిన దాంట్లో ఈ గొప్ప మర్మములు ఉన్నాయని పండితులు, బైబిల్ పండితులు కనుగొని దాన్ని విషాదపరిచారు. హల్లెలూయా చెప్పండి. నిజమే, జ్ఞానులు చేసిన త్యాగము ఇంతంత కాదు. మరి ఈరోజు నీవు నేను మన త్యాగం ఎలా ఉంది? దేవుని కొరకు సమయం ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, సంబ్రాన్ని ఇవ్వాలి, బోలం ఇవ్వాలి, మన జీవితాలనే అర్పించాలి. హల్లెలూయా. యేసుప్రభు తన జీవితాన్ని సిలువలో అర్పించాడు కదా. యేసుప్రభు పుట్టినప్పుడు పసిబిడ్డలు కూడా బలి అయ్యారు. మీకు తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో పసిబిడ్డలు ఏమయ్యారు? 16వ వచనం చూద్దాం. 2:16. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హెరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. పండగ రోజు సంతోషము నీకైతే. కొత్త బట్టలు వేసుకొని, పిండి వంటలు చేసుకొని, అబ్బో మస్తు సంతోషం ఉండవు. నువ్వు ఎతలేని దానవు, నువ్వు ఎతలేని వాడవు, నువ్వు సత్యం తెలియని వాడవు. మరి నువ్వు ఇంటి మీద స్టారు, ఇంట్లో బీరు, అలాంటి క్రైస్తవులు, మరి పండగ క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మరి అరే క్రిస్మస్ పండుగలో ఉన్న మర్మం ఏంటో, మరి ఆ భావం ఏంటో తెలియని వాళ్ళు. ఇంటి మీద స్టారు, ఇంట్లో బారా. ఇది ఇంటి పండగనా? క్రిస్మస్ అంటే ఇంటి పండగ, సున్నాలు కొట్టుకునేదా, డెకరేషన్లు చేసుకునే ఇంటి పండగనా ఇది? లేకపోతే ఒంటి పండగనా, బట్టలు వేసుకునేది, కొత్త బట్టలు వేసుకునేది ఒంటి పండగనా ఇది? లేకపోతే ఇది పంటి పండగ. పంటి అంటే తెలుసా? కక్కల.
పంటి పండగగా భావిస్తున్నారా మీరు? మూడవది, లేకపోతే కంటి పండగ. ఎక్కడ చూసినావో మెరుపులు. ఇది కంటి పండగ కాదు, పంటి పండగ కాదు, ఒంటి పండగ కాదు, ఇంటి పండగ కాదు. ఇది త్యాగంతో కూడిన పండగ. హల్లెలూయా. సమర్పణతో కూడిన పండుగ. మనల్ని మనమే ప్రభు కొరకు సమర్పించుకోవాలి. రోమపత్రిక 12 మొదటి నుంచి 2 వచనాలు చూస్తే మీరు చదవద్దు, కానీ సహోదరులారా, ప్రభువునకు మీ శరీరములను సజీవ యాగముగా ఏమనుంది? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆమేన్. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా చెప్పండి. ఏం సమర్పించుకోవాలి ఇప్పుడు మనము? సజీవ యాగముగా మన శరీరములను కూడా ప్రభుకు సమర్పించుకునే పండుగ ఇది. తినిపోయే పండుగ కాదు, పుచ్చుకునే పండుగ కాదు, ఇది ఇచ్చే పండుగ. ఇది అర్థమైందా మీకు? కనీసం ఎప్పటికి ఇవ్వకపోయినా ఈ పండగ రోజాన ఇచ్చి దేవుని మహిమపరచాలి. ప్రభువుకి ఎప్పుడు ఈపు చూపెట్టద్దు, ముఖం చూపెట్టాలి. ఏజ్కేల్ గ్రంథంలో ఉంది అందరూ ఈపు చూపించారని. ఇప్పుడు ఆ టాపిక్లకు పోను నేను. ఏజ్కేల్ గ్రంథంలో ఏముందంట? సంఘంలో ఉన్న పెద్దలందరూ ఈపు చూపించారట, దేవునికి ఈపు చూపించారట, ఈపు గుడికి ఈపు చూపించారట, సేవకు ఈపు చూపించారట, ఇచ్చే విషయంలో ఈపు చూపించారట. ఈపు కాదు చూపించేది, ముఖం. నేనున్నాను, నాకు పని చెప్పు, నా శక్తి కొలది నేను చేస్తా. ఇంకెప్పుడు చేయాలి? చచ్చిపోయినాకనా? ఉన్నప్పుడే చేస్తా. త్యాగం ఉండాలి. 2 సంవత్సరముల ఉన్న పసిబిడ్డలను ఆ రోజు ఏ రోజు వధించాడు. వాళ్ళందరూ క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారారు. స్తోత్రం చెప్పండి. చిన్న బిడ్డలు కూడా క్రీస్తు కొరకు హతసాక్షులుగా ప్రాణాలను అర్పించారు. యేసు ప్రభు ఎలా అయితే సిలువలో ప్రాణం అర్పించాడో ఆ రోజు ఆ రామలో ఏడుపు, అంగలార్పు వినబడ్డది. త్యాగం చేశారు. త్యాగమూర్తులు, జ్ఞానులు త్యాగం చేశారు, గొల్లలు త్యాగం చేశారు, పసిబిడ్డలు త్యాగం చేశారు. దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు, త్యాగం చేశాడు. యేసు ప్రభువు కూడా లోకం కొరకు త్యాగమయ్యాడు, యాగమయ్యాడు, యజ్ఞమైపోయాడు. ఈరోజు నేను ఉందా సమర్పణ? ఉందా త్యాగము? ఉందా తెగింపు? ఇచ్చే తెగింపు ఉందా నీకు? త్యాగం లేనోళ్ళు, తెగింపు లేనోళ్ళు, సమర్పణ లేనోళ్ళు ప్రభువుకు అక్కరలేదు, పరలోకానికి అక్కరలేదు. పరలోకానికి కావలసిన వాళ్ళు త్యాగమూర్తులు, సమర్పణ కలిగినటువంటి వారు. హల్లెలూయా. మనం ముగించుకుందాం. ఈ సమయంలో జ్ఞానులు చేసినటువంటి పనిని మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? విలువైన కానుకలను ప్రభువుకి అర్పించారు, విలువైన సమయాన్ని ప్రభువుకి అర్పించారు. వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ టాలెంటును, వాళ్ళ తెలివితేటలను, వాళ్ళ డిగ్రీలను అన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర సమర్పించేశారు. నేను తెలివిమంతుని అని అనుకోకు. నీ తెలివంతా ప్రభుకే అర్పి, నీ జ్ఞానమంతా ప్రభుకే అర్పించు, నీ సమయాన్ని ప్రభుకి అర్పించు, నీ ఆరోగ్యాన్ని ప్రభుకి అర్పించు, నీ ధనము ప్రభుకి అర్పించు. అలాంటి త్యాగం మనలో రావాలని క్రిస్మస్ పండుగ వచ్చింది. హల్లెలూయా. ఆ పండగ రోజు మనం కూడా త్యాగం చేయాలి. సామెతల గ్రంథం 3:9 ఒక మాట చూడండి. సామెతలు 3:9 ఏమని రాయబడింది తెలుసునా? దేవుని ఎలా ఆరాధించాలి, ఎలా రాబడి అంతటిలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచు. అదన్నమాట క్రిస్మస్ ఆరాధన అంటే. ఆరాధనే ఒట్టి పెదవులతో గణపరచుడు కాదు, క్రియరూపకంగా కూడా మనం దేవుని గణపరచాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, మనం ముగించుకుందాం. సామెతలు 11:24 ఉంది. సామెతలు 11:24 దేవుడు ఏం చెప్పినాడు తెలుసునా? వెదజల్లి అభివృద్ధి దేవుని సేవకు వెదజల్లి అభివృద్ధి పొందుకో. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి పోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు, శ్రమల పాలైపోతున్నారు.
విత్తనాలు వేస్తేనే పంట వస్తుందని తెలియదా? ప్రభు కొరకు ఎంత అర్పిస్తే అంత దీవెనలు నీకు వస్తాయి, నీ పిల్లలకు వస్తాయి, నువ్వు హ్యాపీగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. మరి ఆ రోజు జ్ఞానులు ఇచ్చిర్రే, గొల్లలు ఇచ్చారే, అనేక మంది పసిబిడ్డలు తన ప్రాణాలను అర్పించారే, దేవుడు కూడా తన కుమారుని ఈ లోకం కొరకు గిఫ్ట్గా ఇచ్చాడే. ఈరోజు నీవు నేనేమిద్దాం? ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి, నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మేము కూడా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంలో మరి అనేక మంది మరి వీధి సువార్తలు ప్రకటిస్తున్నారు, గల్లీ సువార్తలు ప్రకటిస్తున్నారు, సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలు, నైనా సెలబ్రేషన్లు. ప్రభు మహిమ కొరకు ఎందరో త్యాగం చేస్తున్నారు, ప్రభు మహిమ కొరకు ఎందరో ప్రభువా ప్రయాసపడుతున్నారు. మేము కూడా ప్రయాసపడి మీ నామాన్ని మహిమపరచున్నట్లుగా మమ్మల్ని ప్రేరేపించు ప్రభువా. మా హృదయము నైనా మరి ప్రేరేపించబడాలి, మేము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడాలి. ప్రేరేపణ అనేది చాలా ముఖ్యమైనది ప్రభువా. బలవంతము కాక నైనా మరి పిసితనముతో కాక మరి సనుగక గునుగక దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం, క్రిస్మస్ పండగ నిమిత్తమై యథార్థముగా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని సేవలో మేము ముందుకు సాగిపోవుటకు మా ఆరోగ్యాన్ని, మా సమయాన్ని, మా ధనాన్ని, మా జ్ఞానాన్ని, మా టాలెంటును, మా విద్యను, మా డిగ్రీలను, మా సర్వమును సమస్తమును, మా సజీవ యాగముగా మా శరీరములను నీకు సమర్పించే కృప క్రిస్మస్ సందర్భంలో దయచేసి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.